హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. ఇవాళ నేను చాలా హెల్దీ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి సుగంధి షర్బత్, సుగంధి డ్రింక్. ఇది మన బాడీని కూల్ చేయడంతో పాటు బాడీని డీటాక్స్ చేస్తుంది, పేగుల్ని పొట్టని మొత్తాన్ని డీటాక్స్ చేస్తుంది. ఇవి వచ్చేసి సుగంధి ఏర్లు. ఇవి మనకు సూపర్ మార్కెట్స్లో మన ఉండే మార్కెట్స్లో కిరాణం షాప్స్లో ఇవి దొరుకుతాయి. ఇవి వచ్చేసి ఈ ఏర్లు అనేది చాలా హెల్దీ, చాలా చలువ చేసే గుణం దీంట్లో ఉంటుంది. అయితే వీటిని నేను ఒక 200 గ్రాముల ఏర్లను తీసుకుంటే ఒక 2 లీటర్ల వాటర్ని తీసుకొని నీట్గా ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకొని ఈ వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా 200 గ్రాములకి 2 లీటర్ల నీళ్లు తీసుకొని ఇలా మరుగుతున్నప్పుడు మీడియంలో పెట్టేసుకొని 2 లీటర్ల నీళ్లు 1 లీటర్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. అప్పుడు ఆ వేర్లలో ఉన్న రసం మొత్తం దీంట్లో వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు 2 లీటర్స్ ఉన్న వాటర్ 1 లీటర్ వరకు అయిపోయాయి. వాటర్ అనేది చిక్కగా కూడా మంచిగా మొత్తం ఫ్లేవర్ అనేది దీంట్లో వచ్చేసింది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టెయినర్లో స్టెయిన్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇలా స్టెయిన్ చేసుకున్న తర్వాత వీటిని ఎండబెట్టి నెక్స్ట్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకోసారి యూస్ చేసేటప్పుడు నైట్ అంతా నానబెట్టి యూస్ చేసుకోవాలి. ఒక 2 రోజులు ఎండబెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు. అయితే ఇలా 1 లీటర్ అయిన వాటర్ని ఇప్పుడు నేను మళ్ళీ ఇది ఒక ప్యాన్లో వేసుకుంటున్నాను. ఇలా 2 లీటర్స్ 1 లీటర్ అయ్యేంత వరకు వేర్లతో మరగనివ్వాలి. దాని తర్వాత ఆ 1 లీటర్ వాటర్ని మళ్ళీ తీసుకొని దీంట్లో 1 లీటర్కి 1/2 కిలో వరకు నేను ఈ పటిక బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇది మన బాడీకి చాలా చలువ చేస్తుంది. సమ్మర్లో మనం రిఫ్రెష్ అవ్వాలన్నా, మన బాడీని కూల్గా చేసుకోవాలన్నా ఈ రెండింటిని యూస్ చేస్తే సరిపోతుంది. ఇలా నేను ఒక 1/2 కేజీ వరకు పటిక బెల్లాన్ని తీసుకొని ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 1/2 అవర్లో ఈ డ్రింక్ చేసి పెట్టుకుంటే, రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఈ సిరప్ అనేది మొత్తం సమ్మర్ మొత్తం దీన్ని ఎంజాయ్ చేయొచ్చు, హెల్తీగా కూడా ఉండవచ్చు. అయితే వీటిని ఇలా వేసి కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం కరిగిపోయి మంచిగా 1 లీటర్ వాటర్ 1/2 లీటర్ అయ్యేంత వరకు నేను దీన్ని కుక్ చేసుకున్నాను. దీంట్లో కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. అయితే చూడండి, ఇలా మంచి సిరప్ అనేది రెడీ అవ్వాలి. పాకం అనేది అస్సలు రావద్దు, తీగ పాకం అలా రాకుండా చూసుకోవాలి. ఇలా చిక్కగా సిరప్ అనేది రెడీ అయితే సరిపోతుంది. మంచి కోటింగ్ ఉంది. చూడండి, ఇలా కోట్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు మనకు సిరప్ అనేది ఇది రెడీ అయిపోయింది. పాకం అనేది రాలేదు. చూడండి, ఎక్కడ చిక్కగా సిరప్ రెడీ అయిపోయింది. అంతే, ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. అయితే దీంట్లో స్టవ్ ఆఫ్ చేసి నేను ఒక లెమన్ పిండి ఉంచుతున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక లెమన్ని పిండి మంచిగా లెమన్ మొత్తం కలిసేంత వరకు మంచిగా కలుపుకోండి. అయితే నేను ఇక్కడ పటిక బెల్లంలో దారం ఉండే పటిక బెల్లాన్ని యూస్ చేశాను కాబట్టి ఈ దారాలు దీంట్లో ఉన్నాయి. దీన్ని నేను స్టెయిన్ చేసుకోవాలి. లేదు, మీరు పంచదార నార్మల్ పటిక బెల్లం యూస్ చేస్తే స్టెయిన్ చేయాల్సిన అవసరం లేదు, వడగట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ దారం ఉన్న పటిక బెల్లాన్ని యూస్ చేశాను కాబట్టి ఇలా స్టెయిన్ చేసుకుంటున్నాను. ఒక్కసారి ఒక 1/2 అవర్ టైం మనం సమ్మర్లో కేటాయిస్తే సమ్మర్ మొత్తం హెల్తీగా డ్రింక్ అనేది రెడీ అవుతుంది. ఇలా ఎయిర్ టైట్ ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ప్లాస్టిక్లో తీసుకోకుండా గ్లాస్ దాంట్లో స్టోర్ చేసుకోవాలి. అయితే ఇది ఎలా చేయాలి అంటే దీంట్లో ఒక గ్లాస్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ షర్బత్ని వేసుకోవాలి. దీంట్లో స్వీట్నెస్ అనేది ఉంది, మనకు షుగర్ వేయాల్సిన అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ల షర్బత్ వేసుకొని 1/2 లెమన్ని పిండుకొని ఇలా పిండిన తర్వాత దీంట్లో నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని వేసుకోవాలి. ఇవి కూడా చలువ చేస్తాయి కాబట్టి ఇలా వేసుకొని
కూల్ వాటర్ వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా చేసుకొని ఇంట్లో అందరికీ ఇవ్వండి, మీరు కూడా తాగండి, హెల్తీగా ఉండండి. ఇలా బాడీని కూల్ చేసుకోండి. ఇలా పాలతో కూడా పిల్లలకి పాలల్లో ఈ షర్బత్ అనేది కలిపి ఇవ్వచ్చు, సుగంధి షర్బత్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, రెసిపీని ట్రై చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే మీకు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.